హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నవరాత్రుల్లో రెండవ రోజు కదా, అందరికీ నవరాత్రుల్లో రెండవ రోజు శుభాకాంక్షలు. ఈరోజు మా అమ్మవారి గుడిలో అమ్మవారిని గాయత్రి రూపంలో అలంకరించుకున్నారు. అందరికి కూడా గాయత్రీదేవి రూపంలో దర్శనమిచ్చారు ఈరోజు అమ్మవారు. అందరికీ కూడా గాయత్రీదేవి దయ వల్ల ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. గుడిలో రోజు సాయంత్రం కూడా అమ్మవారికి పుష్పాభిషేకం అవుతుందండి. మేమందరం వెళ్ళిన వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళిన పూలతో మరియు ముందుగా ఉండే పూలతో అందరం కలిసి కూడా తీసుకెళ్ళాం కదా పువ్వులు. ఆ పువ్వులన్నిటితో అమ్మవారికి అభిషేకం అవుతుంది. ముందుగా పుష్పాభిషేకం అయ్యాక తర్వాత హారతి ఇస్తారు. రోజు ఇదే విధంగా హారతిని 7 ఆ టైంలో ఇస్తున్నారండి ఇక్కడ అమ్మవారి గుడిలో. అమ్మవారు ఈరోజు గాయత్రి రూపంలో కదండి, ఎంత అందంగా అపూర్వంగా కనిపిస్తున్నారో చూడండి ఇక్కడ. మీరందరూ కూడా నవరాత్రులు ఏ విధంగా జరుపుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చాలామంది ఇంటి దగ్గర కూడా నవరాత్రులను జరుపుకుంటారు కదా. నవరాత్రులు అనేసి అంటున్నాం కానీ ఈ సంవత్సరం మాత్రం 11 రోజులు పడ్డాయి కదండి. 10 సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా పడతాయి అనేసి పంతులుగా చెప్తున్నారు ఇక్కడ. రోజు ఉదయం సాయంత్రం కూడా కుంకుమ పూజలు అవుతున్నాయి. ఎవరి వీలుని బట్టి వాళ్ళు రోజు వెళ్తుంటారు ఇక్కడ. ఉదయం 7 నుంచి 9 వరకు, సాయంత్రం 5 నుంచి లేదా 5:30 నుంచి 7 వరకు కుంకుమ పూజ అవుతుంది. ఆ తర్వాత పుష్పార్చన చేస్తూ ఆ తర్వాత హారతిని ఇస్తున్నారు ఇక్కడ. మేమందరం కూడా సాయంత్రం వెళ్తున్నాము. అమ్మవారికి ఏదైనా నైవేద్యంగా తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించుకున్నాక దీపం పెట్టేసి గుడిలో ఒక గడి ఉండాక ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ అందరం కూడా. వీళ్ళందరూ కుంకుమ పూజ చేశారు. ఈరోజు సాయంత్రం హారతి అయ్యాక ప్రసంగం కూడా ఇక్కడ అవుతుందండి. ఇదిగోండి ఇక్కడ పుష్పార్చన అయిపోయాక హారతిని ఇస్తున్నారు. ముందుగా నేతి ఒత్తులతో హారతి ఇస్తారు. ఆ తర్వాత కర్పూర హారతి ఇస్తారు. ఈ దేవీ నవరాత్రులు ఆడవారందరికీ కూడా ఒక పండగలా ఉంటుంది. ఉదయం వెళ్ళే వాళ్ళు ఉదయం గుడికి వెళ్తున్నారు, లేదా సాయంత్రం వెళ్ళేవారు సాయంత్రం గుడికి వెళ్తున్నారు. ఇంటి దగ్గర దీపదూపాలన్నీ చేసాక గుడికి వెళ్ళి రావడం కూడా
రోజు ఒక పండగలా ఉంటుంది దేవి నవరాత్రులు అన్నాళ్ళు కూడా అందరికీ. ఈ విగ్రహం దగ్గర అందరం కూడా వెళ్ళిన వాళ్ళందరం కూడా దీపాన్ని పెట్టుకుంటాం. ఇదిగోండి హారతి అయిపోయాక ప్రసంగం కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ప్రసంగం 9 వరకు అవుతుంది. రోజు కూడా ఇక్కడ రోజుకో పండగలా ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా. ప్రసంగం కూడా చాలా బాగా చెప్పారు స్వామివారు. వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ అమ్మవారి దయ వల్ల అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ మరొకసారి నవరాత్రుల్లో 2వ రోజు శుభాకాంక్షలు అండి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. మేమందరం కూడా ప్రసంగం గడి